హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు బషీర్ మాస్టర్ ఉన్నారు. ఎందుకంటే నా అన్వేషణకి అలాగే భయ్యా సన్నీ యాదవ్ వీళ్ళిద్దరికీ కూడా ఒక వారం రోజుల నుంచి ఒక బిగ్ వార్ అయితే నడుస్తుంది. సో ఇదంతా కూడా ఒక డ్రామా. వాళ్ళిద్దరు ముందే మాట్లాడుకుని యూట్యూబ్లో వీడియోస్ బాగా వైరల్ చేయడానికి, డాలర్స్ని సంపాదించడానికి ఒక డ్రామా ప్లే చేసి ఒకరిపైన ఒకరు మాట్లాడతారని చెప్పేసి ఇంతకుముందు బషీర్ మాస్టర్ ఒక ఫేస్బుక్ పేజ్లో ఒక వీడియో వైరల్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆ మాస్టర్ని అడిగే ప్రయత్నం చేద్దాం. మాస్టర్ నమస్తే. సో మీకు తెలుసా వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ నడుస్తుంది, అదంతా కావాలని క్రియేట్ చేశారని చెప్పేసి అంటున్నారు. సో అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళిద్దరు దేంట్లో ఫేమస్? యూట్యూబర్స్, సోషల్ మీడియాలో ఫేమస్గా. సోషల్ మీడియాలో అసలు యూట్యూబ్ ఎందుకు చేస్తారు? డబ్బుల కోసం, డబ్బుల కోసం, పేరు కోసం. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ కానీ నా అన్వేషక్ కానీ డబ్బులు ఉన్నాయి, ఫేమస్ అయిన వాళ్ళు. వాళ్ళిద్దరు గొడవ పట్టడానికి కారణం ఏంటి? ఇంకా ఎక్కువ రీచ్ కావాలని. యాక్చువల్గా నాకు తెలిసి ఏంటంటే వాళ్ళిద్దరు కావాలనే, వాళ్ళిద్దరూ ఎక్కువ ఇంకా డబ్బులు ఎక్కువ రావాలి అంటే. కొంతమంది ఎట్లా ఇప్పుడు మామూలుగా అలసిపోయినప్పుడు ఏమిస్తారు? బాగా మనిషి అలసిపోతే రెడ్ బ్లూ ఇస్తారు. రెడ్ బ్లూ తాగితే ఇంకా ఎక్కువ పవర్ వస్తుందని. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇంకా ఛానల్ ఎక్కువ రకాలని చెప్పి కావాల్సుకునే వీళ్ళిద్దరు గ్యామ్లింగ్ చేస్తారు, జనాలను పిచ్చోళ్ళు చేస్తారు. అంటే వాళ్ళిద్దరు గ్యామ్లింగ్ చేసుకున్న విషయం మీకు ఎలా తెలుసు? అంటే ఆల్మోస్ట్ అర్థమవుతుంది కదా అక్కడ. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్కి ఏం కావాలి? ఆయన ఆల్రెడీ అమెరికా పోయిండి, అక్కడ రీచ్ అయ్యిండు. ఆయనకున్న రీచింగ్ ఆయనకున్న ఫాలోవర్ ఆయనకు వచ్చే డబ్బులు ఆయనకు వస్తున్నాయి. ఇప్పుడు ఈయనకేం కావాలి? అన్వేష్కి, ఆయనకు కూడా అంతే కదా. మరి వాళ్ళిద్దరు ఎందుకు కొట్టుకోవాలి, ఎందుకు తిట్టుకోవాలి? సరే, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, మీకు సంబంధం ఏంటి? నాకు సంబంధం ఏంటని కాదు, మీరు ఇప్పుడు నన్ను పిలిచి అడిగారు కాబట్టి నేను అది చెప్తున్నా. వాళ్ళిద్దరి గురించి తెలిసినట్టు మాట్లాడుతున్నారు కదా, దాని గురించి అడుగుతున్నా. చూస్తుంటే అర్థం కావట్లేదా? ఇప్పుడు ఏమంటారు, అన్న మొత్తం పిసుకాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుంది. అవునా కదా? ఇప్పుడు వీళ్ళు గొడవ ఎందుకు పెట్టుకోవాలి? వాడు అమెరికా పోతే ఏంది, పోకపోతే ఏంది? ఈయనకి ఏంటి? ఆయన ఏదో అమెరికా పోయిండని, కష్టపడి పోయిండని చెప్పి పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఈయన వీడియో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆ వీడియోలో కూడా ఎట్లా తెలంగాణ స్లాంగ్లో ఎటకారం చేసినట్టు మాట్లాడి పెట్టిండు. అదైతే తప్పు. ఎందుకంటే ఏదున్నా సిచ్యువేషన్ ఎట్లుండాలంటే, ఎవరికి యూట్యూబర్స్ అంతా ఒక ఫ్యామిలీయే. ఏదైనా ఉంటే నువ్వు బాగా పోయినావు, పోయి మంచిగా పోయినావు, ఆడికి పోయినావు, మంచిగా పోయినావు, ఇంకా నీ లెక్క 10 మంది పోవాలనేది వేరు, ఎటకారంగా మాట్లాడేది వేరు. నాకు తెలిసైతే వాళ్ళిద్దరు కావాలని గ్యామ్లింగ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇంతకుముందు వాళ్ళిద్దరూ చేసుకున్న కొన్ని వీడియోలు కూడా బయట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అట్లా ఏంటంటే వాళ్ళంతా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ అయిన హీరోలు కూడా అంతా ఒకటే, అందరు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు చాలామంది కూడా కాంట్రవర్సీని ఎదురు చూస్తారు అన్నమాట. ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్కడైనా యూట్యూబ్లో ఏంటంటే ఇది నిజము అని చెప్తే ఎవరు చూడట్లే, ఇది అబద్ధం అని చెప్తే చూస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఒక గ్యామ్లింగ్, ఒక కాంట్రవర్సీకి వస్తారు. అంటే ఎంత గ్యామ్లింగ్ చేద్దాం అనుకున్నా ఇంట్లో వాళ్ళని విమర్శించేటట్టుగా ఎవరు చేయరు కదా. ఇంట్లో వాళ్ళని దగ్గరుండి సొంత అమ్మని నాన్నని తిట్టించుకోరు కదా. ఇదివరకు మన చిన్నప్పుడు ఎట్లుందంటే, అరే రారా వాడకావా అది అనేది. ఇప్పుడు అరే ఫుల్లిగా ఇవన్నీ అట్లాంటి మాటలేగా. ఆ మాట అనేది కామను. ఈ బూతి మాటలు లేనిది సోషల్ మీడియా లేదు. సోషల్ మీడియాలోనే బూతి మాటలు. సోషల్ మీడియా అంటేనే బూతు, అది కామన్. అది సోషల్ మీడియా బూత్ అని ఎలా అంటారు? అంతే. మరి తిట్టుకుంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఇన్స్టా ఓపెన్ చేయండి, మొత్తం అయ్యే. ఇన్స్టా ఓపెన్ చేస్తే మొత్తం గలీజ్ మాటలు, అంత గలీజే ఉంది. కామన్, అది అంత కాంట్రవర్సీ, ఏడపోయిన కాంట్రవర్సీ. మరి మీరు ఎందుకు చూస్తున్నారు అలాంటి? వేరే నేను ఒక్కడనే కాదు, నేను కూడా కాంట్రవర్సీ చేస్తాను. నేను యూట్యూబర్ని కాబట్టి నేను చూడను, జనాలు చూస్తున్నారు. జనాలు చూస్తున్నారు కాబట్టికేగా మొత్తం ఘోరమైన కాంట్రవర్సీ. ఇప్పుడు ఒకడు బ్లేమ్ చేసుకుంటే వీడియో వైరల్, ఒకడు తిట్టుకుంటే వీడియో వైరల్. అట్లా ఇప్పుడు ఒకడు తీసుకుపోయి, నేను అక్కడ గోమాత ఉంది, ఆ గోమాతకు అట్టిపాళ్ళు తినిపించేది, ఒక రోటీ తినిపించేది వీడియోది. వాడు ఏమంటాడు, నువ్వు తినిపించే రొట్టెలకు కూడా వీడియో తీసి పెట్టాలా అంటాడు. అదే గోమాతను కర్రతను కొట్టు, ఏమంటారు కింద కామెంట్లు, అరే దాన్ని ఎందుకు కొట్టినరా ఏదో అట్లా. ఈ ఎట్లా అంటే జనాలు మంచికి వాల్యూ లేకుండా అయిపోయింది. మంచి అనేది చూడట్లే, కాంట్రవర్సీ. ఒకడు తిట్టుకుంటే, బిందెల కాడ చిన్నప్పుడు పంపుల కాడ తిట్టుకుంటే మొత్తం డాబాలేకి ఎట్లా చూసేది, అట్లా అయిపోయింది. అంటే ఇప్పుడు నాన్ వేసిన తెలంగాణ యాసని కించపరిచాడని చెప్పేసి మీరు అంటున్నా. మరి సన్నీ యాదవ్ అలా బూతులు మాట్లాడడం కూడా ఒక రకంగా తప్పే కదా. మరి దాన్ని ఎందుకు ఖండించట్లేదు మీరు? నేను ఇద్దరిని అంటూనే ఉన్నా. ఇప్పుడు ఆడ తెలంగాణ స్లాంగ్ అంటాం, వీడు గలీజ్గా అంటాం, వీడేదో ఒక వల్గర్. ఎట్లా అంటే అన్న పీక్తావా, దాంట్లో ఐ బీక్తావా, ఈ బీకలేవు. అసలు ఎంత వేస్ట్ అంటే, ఎవరు మాట్లాడుకోవాలంటే ఏదో కొత్తగా యూట్యూబర్ చేసిన వాళ్ళు మాట్లాడుకోవాలా. వీళ్ళకి ఏం పుట్టింది?
ఇద్దరికైతే ఏం పుట్టలేక మంచి డబ్బులు వస్తున్నాయి, మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మంచి అయితే ఒక రేంజ్లో ఉన్నారు. అలాంటి గలీజ్ మాటలు మాట్లాడుకోవటం మీద నాకే అర్థం కావట్లేదు. చాలా చిల్లర అనిపిస్తుంది. చాలా ఈ విషయాన్ని వాళ్ళతోనే డైరెక్ట్గా మాట్లాడడానికి ట్రై చేశారా? నేను ఎందుకు ట్రై చేస్తాను బ్రో, నాకేం అవసరం. మీరు కూడా ఒక యూట్యూబరే కదా. యూట్యూబర్ అంటే నేను ఒక 2 వీడియోలు పెట్టినా, అన్న ఎందుకే నీకు అన్వేషణ, అన్న ఎందుకు నీకు ఇవన్నీ అవసరమా, నీకు మంచి పేరు ఉంది, డబ్బుకు డబ్బు ఉంది, ఈ పిచ్చి పిచ్చి పాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అన్న. లాస్ట్ టైం నిమ్మకాయలను కూడా తిట్టిండు, నిమ్మకాయలు ఒట్టల నిమ్మకాయలు ఏదో గలీజ్ అన్నాడు. అప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చిన నేను కంపల్సరీ ఇస్తాను. నిమ్మకాయలు అనేది ఒక శక్తి, అవి ఒక మంచిది కాబట్టి వాటిని అట్లా అనకూడదు. పూజారులు అనేటోళ్ళు కూడా ఒక గట్టి వాళ్ళు, అట్లా తిట్టకూడదు. నువ్వు ఆ ఇండియాకి వస్తే నువ్వు కొట్టి చంపుతారని చెప్పిన. ఎందుకంటే ఇట్లాంటి చిల్లర పనులు ఎందుకు చేస్తారంటే కొంచెం ఎక్కువ వైరల్ కావాలని చేస్తారు, అంతే, ఎక్కువ వ్యూస్ రావాలని. నాకు తెలిసి భయ్యా సన్నీ యాదవ్ వీళ్ళిద్దరు కూడా కావాల్సి కుమ్మక్కై చేస్తున్నారు. ఓకే, మరి భయ్యా సన్నీ యాదవ్తో ఆయనతో నాకు టచ్లో అప్పుడు మా గుంటి నాగరాజు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఒకసారి హాయ్ అనేది చెప్పా, అంతే. ఆయనతో నాకు ఎక్కడ టచ్ లేదు, కానీ ఆయన వీడియోలు చూస్తున్నా. ఆయన ప్రజెంట్ ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాడు. అమెరికాలో బండి మీద పోయిండు, ట్రెండింగ్లో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు కాకుండా ప్రజలకు ఏదో ఉపయోగపడే చేస్తే బెటర్. డైరెక్ట్గా టార్గెట్ చేస్తే తన ఛానల్లో అన్వేషణ గురించి పెట్టేస్తున్నాడు కదా వీడియోలు, తినది కూడా తప్పే కదా. ఇంకోటి తెలుసా మీకు, ఆ నాన్వేషణ అనే అతను ఎట్లా అంటే చాలా ఇంటెలిజెంట్ ఫెలో. అతని పేరు వాడినా, అతను ట్యాగ్ చేసినా, అతని పేరు పెట్టినా అతను డైరెక్ట్ స్ట్రైక్ చేస్తాడు ఛానల్స్కి. భయ్యా సన్నీకి ఎందుకు వేయట్లే? వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, అవునా కదా. ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న ఛానల్స్కి వేయడు, బాగా కాంట్రవర్సీ చేసి వాడిని ఇబ్బంది పెడితేనే ఛానల్స్కి వేస్తాడు. భయ్యా సన్నీ యాదవ్ ఈయన పేరు పెట్టి ఫోటోలు పెట్టి తిట్టలేట్లేదా? తిడుతుండగా మరి ఎందుకు వేయట్లే? అంత కక్షను లేపేయచ్చుగా ఛానల్ని. అదొకటి గుర్తుపెట్టుకోండి చాలు. అంటే అదంతా ఒక డ్రామా, వాళ్ళిద్దరితో ఒక డ్రామా. యూట్యూబే డ్రామా, ఇన్స్టానే డ్రామా. ఏదైనా కాంట్రవర్సీ ఒకరిని బ్లేమ్ చేస్తేనే వీడియోలు వైరల్ అవుతాయి. ఓకే, రైట్. అయితే ఫోన్ చేద్దామని ట్రై చేసిన, నా దగ్గర నెంబర్ ఉంది, ఇప్పుడు నేను ఫోన్ చేస్తా, మరి మాట్లాడతారా? ఎవరిది? నా అన్వేషణ. ఎందుకు మాట్లాడండి, కంపల్సరీ చెప్తా, తప్పే ఉంది చెప్పడంలో. అంటే మీ ఇద్దరిది ఒక డ్రామా, ఇలా కంపల్సరీ డైరెక్ట్ మాట్లాడతా, తప్పే ఉంది. ఆయన ఏమన్నా దేవుడా? ఆయన కూడా ఒక మనిషేగా, ఆయన కూడా ఒక అమ్మ కడుపులోనే పుట్టింది, మాట్లాడతా, తప్పే ఉంది. కాదబ్బా నీకు కొంచెమైనా మేనస్ ఉందా అంటున్నా. నువ్వెవరు అయితే అంత పెద్ద ఛానల్ రెడ్ టీవీ వాళ్ళు మాట్లాడుతున్నా అంటే కూడా నువ్వు ఫోన్ కట్ చేస్తున్నావు. ఏం మీ సార్ పోగర్ నీకు వచ్చింది ఏంది? నువ్వెవరు నీకేం అవసరం కాదు. ఇప్పుడు పొద్దున్నైతే ఈ యూట్యూబ్ వాళ్ళని జనాలను పిచ్చోళ్ళని చేసి మీ సార్కు చెప్పు, లేడా? నన్నేమంటాం కాదు. ఇప్పుడు మీరు తిట్టుకోండి, కొట్టుకోండి, ఇద్దరు కలిసి. ఆయన ముఖాన్ని ఈయన యాసిడ్ పోయాను, ఈయన ముఖాన్ని ఆయన యాసిడ్ పోతారు, ముఖాలు చూడకుండా అయిపోతారు. నా ముఖమే నా ఎంట్రుక తెల్ల ఎంట్రుక రైట్ సైడ్ లో వచ్చింది, వాళ్ళిద్దరు కూడా కలిసి పీకలేరు నాది. ఓకేనా? నేనేమంటాను చెప్పింది నేను. ఇంకొకసారి చెప్పు మీ సార్కి, ఉంటేనేమో చెప్పు, లేకపోతే ఇది వాయిస్ రికార్డింగ్ చేసుకుని పంపి. ఏదున్నా మంచిగా చేసుకోమను, మంచి పేరు వచ్చింది, మంచిగా సంపాదిస్తున్నాడు. ఇది విత్ డైరెక్ట్ ఇతర రికార్డింగ్ నడుస్తుంది. నువ్వు మంచిగా మాట్లాడు, పెట్టుకోవడం కాదు. నువ్వు ఇప్పుడు ఏదున్నా మంచి వీడియోలో చేస్తున్నాడు, చేసేది మంచి వీడియోలు చేస్తున్నాడు. మనం ఇండియా వాడు ఒక అతను పోయి బయట కంట్రీలో ఉండంటే మనకి గ్రేట్, గొప్పతనం. ఎవడు వెళ్ళాడు? వెళ్ళలేదా? ఇప్పుడు అంటే వాడంటారు ఎందుకు ఆయన సన్నీ యాదవ్ని? నువ్వు అంటే మీ సార్కే గుద్దబలుపు అంటే నీకు ఇంకా పెద్ద గుద్దబలుపు. నాకెందుకు ఉంటది? నాకు ఉండదు. వాడు ఈడని మాట్లాడుతున్నా, నువ్వు యాడుంటావు చెప్పు. విత్ రికార్డింగ్ నడుస్తుంది. అర్థమైందా? నీకు మీ సార్కి 20 mm రాడ్ దింపుతాం ఇద్దరికి. 60 mm రాడ్ మీ సార్కి పెట్టుకో. కానీ చెప్పినప్పుడు ఇప్పుడు నువ్వు మీ సార్కి వాయిస్ బషీర్ మాస్టర్ ఇట్లా ఫోన్ చేసి మాట్లాడాడు 2-3 సార్లు నీకు కాల్. ఆయనకు తెలుస్తుందిలే, ఆయన సోషల్ మీడియా పిచ్చోడు కాబట్టి తెలుస్తుంది. నువ్వు పిఏ కాబట్టి ఎప్పుడు నీకు డబ్బుల మీద పిచ్చుండదు కాబట్టి నీకు తెలియదు. మీ సార్కు తెలుస్తుంది. చెప్పు, మంచిగా చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు. ఆయన అంటే నాకు ఇష్టమే. కానీ ఊరికే ఆ నిమ్మకాయలను తిట్టడం, ఆ పూజలను తిట్టడం, మన ఇండియన్స్ అని తిట్టడం. ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేయాలి బ్రో. నేను కూడా చెప్పింది నేను కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తా. ఎంటర్టైన్మెంట్ చేయనట్లే వేరే వాళ్ళ మీద పడి ఎందుకు ఎడవాలి? ఇప్పుడు ఆయన అమెరికా పోలేదా? తెలంగాణ స్లాంగ్ ఎందుకు తిడుతున్నాడు? తెలంగాణ స్లాంగ్ లో ఎటకారం చేసి మాట్లాడుతున్నాడు.
నువ్వు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు నేను అంటాను ఆయన అమెరికా వెళ్ళడం నువ్వు చూసావా? ఇప్పుడు సరే, ఇప్పుడు మన ఇండియాకి అయితే వచ్చేది ఉంటుందిగా, ఫ్లైట్ దిగేది ఉంటుందిగా, ఎవరు ఆయన నువ్వు ఇద్దరు వస్తే చేస్తావు సరే వస్తారుగా. నీతో ఆర్గ్యుమెంట్ మాకు అవసరం లేదులే కానీ, వస్తే చంపుతావా అంటున్నా. వచ్చి చంపడం కాదులే కానీ, మరేం మిగతావా? సరే నువ్వు ఈ పీకుతాం ఇదే పెట్టుకో, ఈ వాయిస్ పీకుతాం అనేది పెట్టుకున్నావు కదా. ఏం పీకుతావు? సరే ఇవాళ డేట్ ఎంత? ఎంతేది నీకు ఎందుకు చెప్పు? 6వ తారీఖు. ఇండియా వస్తాడు. సరే వస్తాడుగా, అప్పుడే మనం మీ మామూలు పీకర్ బా. అంటే మామూలుగా వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగలేనప్పుడు కూడా రాలేదు అది అన్నారు. నేను ఒకటి చెప్తాను, నేను ఆయనకు వార్నింగ్ ఇవ్వడానికి చేయలే, నువ్వే వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. కానీ ఇప్పుడు మేము సరే సరే కాంట్రవర్సీ కదా ఇది, విత్ రికార్డింగ్ నడుస్తుంది. సరే నువ్వైతే ఆయనకు చెప్పు, నువ్వు సరే 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 చేస్తాంలే, చేసిన తర్వాత చూడు ఎట్లా వైరల్ అవుతుంది. ఓకేనా? ఇక మాట్లాడు, యాంకర్తో మాట్లాడు. ఇప్పుడు మామూలుగా రెస్పెక్ట్ రాదా నీకు? నాకేమేం చెప్పడం కదా, మీరు వీడియోలు చేశారు అడుగుతున్నాం, దాని తప్ప. వాడికి మైండ్ లేదు, వాడు పిఏకి మైండ్ లేదు, పెట్టి వాడితో టైం వేస్ట్. నువ్వు రికార్డింగ్ అయితే నడుస్తుంది కదా, టైం వేస్ట్ పెట్టి. అర్థం కాల. ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ గురించి అలా కించపరచడం తప్పు కదా. ఎవరు? ఎందుకు అంత భయపడుతున్నావు? భయం నాకెందుకు, నీకు రా భయం. భయం స్టార్ట్ అయ్యే తిడతాను కానీ ఎవరు ఇచ్చారు? ఎందుకు భయపడుతున్నావు? నా నెంబర్ నీకు ఎవరిచ్చాడు రా? ఎవరు? నా నెంబర్. నువ్వు సరిగ్గా మాట్లాడబ్బా. నాకు తెలిసి వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యారు, ఈడికి చెప్పారు ఫోన్లు ఇస్తే కడిది వేస్ట్ ఆడుతూ మాట్లాడు. అదే మీ బాసుని సన్నీ ఏదో ఇద్దరు కలిసే కదా మొత్తం డ్రామా ప్లే చేస్తున్నారు. మొత్తానికి ఈడే సూత్రధారి. నువ్వు డైరెక్టరా దానికి? డైరెక్టరే, వాడే డైరెక్టర్. ఎందుకంటే కాంట్రవర్సీ చేస్తే ఇంకా పేరు వస్తాను. చూసావా? అంటే నువ్వు అన్వేషణ పిఏ కదా, పిఏ వరకైనా ఇంకేమన్నా చేస్తావా? అన్ని చేస్తాడు, చాక్లెట్ నుంచి బిస్కెట్ల వరకు. నీ పేరు ఎత్తారా, నీ ఛానల్ పేరు ఎత్తా. వాడు ఎవడు బసిరి మాస్టర్ అంట, వాడు మొహం కూడా వల్ల వాడు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. చూడండి నేను అంటున్నాను, వాడికి ఆల్రెడీ కుమ్మక్క అవుతుంది, గట్టిగా ఇయటం కాదు. నువ్వు కట్ చేసింది అయిపోయింది, వేస్ట్. అట్లాంటి వేస్ట్ ఫెల్లతో మాట్లాడే టైం వేస్ట్. నేను చెప్తున్నా అర్థం కావట్లే, మొత్తం వాడే ఈడే జడగొట్టేది. అంటే ఇది మొత్తానికి ఒక డ్రామా. అంతే, డ్రామానే. డ్రామా కాకపోతే ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం, తిట్టుకునేంత అవసరం? జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. జనాలు ఎట్లా అంటే అట్లాంటి వాళ్ళకే నమ్ముతారు. నేను ఒక రైతునమ్మా, నేను ఒక మట్టి తింటా అమ్మా, మట్టి తింటే అట్లా ఎట్లా అంటే ఒక మోసం చేసే వాళ్ళకి వాల్యూ ఉంది. మరి అదే విషయం చెప్తే అయిపోద్ది కదా. అదే ఇప్పుడు అదే చెప్తే అయిపోతుంది కదా, ఆయన అదే ఇంటి అయిపోతుంది కదా. కావాలని కాంట్రవర్సీ వచ్చిండు, దొరికిండు. అది అంటే ఇద్దరికి వర్కౌట్ అవ్వాలన్నా లేకపోతే ఇద్దరికి వర్కౌట్ అవ్వాలనే. ఆయన తిడితే వీళ్ళు వేస్తే వీడియో వేస్తుంది, వీడిని తిడితే వాటి వీడియోలు వేస్తుంది. అట్లా వీడియోలు లేవడానికి, వైరల్ కావడానికి, డబ్బులు రావడానికే. ఈ మధ్యలో విజ్జు గౌడ్, ఉప్పల్ వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అంటే మొన్న యాక్చువల్గా లైవ్ పెట్టిండ్రు వాళ్ళు. నాన్ వేసిన ఫ్రెండ్స్ యూట్యూబర్స్ ఒక లైవ్ పెడితే ఆ లైవ్లో అనుకోకుండా వీళ్ళిద్దరు పోయారు. వీళ్ళిద్దరు పోతే అక్కడ ఉప్పల్ బాలు నేమండు, ఉప్పల్ బాలు ఇట్లా టోయింట్స్ అన్నాడు అంతే. అట్లా అంటే మా నటన స్టార్ గాడి పేరు కూడా 5 సార్లు వాడిండు. నటన స్టార్ వీళ్ళందరినీ వాడుకొని మీరు డబ్బులు తింటురు అని. అంతే తప్ప వీళ్ళకి ఎవరికైనా కాంట్రవర్సీ. ఇప్పుడు విజ్జు గౌడ్, చందు కూడా కాంట్రవర్సీ, వాళ్ళని తిడితే పేరు వస్తుందనే. అంతకు తప్ప ఇప్పుడు ఆడు ఉప్పల్ బాలు పేరు, వీళ్ళందరి పేరు ఎందుకు తీసిండు? కాంట్రవర్సీ అవుతుంది అనేది తీసిండు అంతే. యాడికి పోయినా కాంట్రవర్సీయే. కాంట్రవర్సీ లేని లోకం లేదు, కాంట్రవర్సీ లేని వీడియోస్ లేవు. అది అంటే ఇదంతా ఒక డ్రామా. డ్రామా. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ అంటేనే ఒక డ్రామా. ప్రాంక్ అంటే అవన్నీ ఎందుకు డ్రామాలు అవుతాయన్నా? ఇప్పుడు ప్రాంక్ అంటే ఏంటి? డ్రామా అవుతుంది కానీ మామూలుగా అంటే యూట్యూబర్స్లో కొంతమంది వీడియోలు చేసేవి డ్రామా కదా. ప్రాంక్ అంటే ఏంది? స్క్రిప్ట్ అంటే ఏంటి? ప్రాంక్. మరి ప్రాంకులు కూడా మిలియన్స్ ఎందుకు వ్యూస్ వస్తాయి? ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి. ఈ ఎంటర్టైన్మెంటే మరి, ఇది మొత్తం ఎంటర్టైన్మెంట్ కోసమే. ఏదైనా ఎంటర్టైన్మెంట్. కాంట్రవర్సీ, ప్రాంక్. గట్టి కాల్చుకుంటూ ఏమైంది రా అని చూస్తారు అంతే. అంటే వాళ్ళు చేసిన వాటికి పుష్పాలు ఏది ఎవరంటే అంతే, ఏదో పేరు పెడతారు అంతే. ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చా అని, ఇప్పుడు కొత్తగా ఒకటి చూడు, అగ్గిపెట్టే మచ్చా అని డబ్బులు ఇచ్చి మరి తిట్టించుకొని వ్యూస్ సంపాదించుకుంటూ డబ్బులు సంపాదించుకుంటారు. అది నిజమా కాదా?
వాడు ఎడ తిడతాడు, అమ్మని, పిల్లాన్ని, ఫ్యామిలీని, ఇంట్లో వాళ్ళందరినీ తిడతాడు. వాడికి ఎదురుగా 10,000 ఇచ్చి, అగ్గిపెట్టే నుంచి 10,000 ఇచ్చి ఎక్కడి నుంచో తిరుపతిని రప్పించుకొని తిట్టించుకొని మరి డబ్బులు సంపాదించుకుంటారు. ఓకే, కష్టపడి చెమట వచ్చి డబ్బులు సంపాదించే వాళ్ళని చూసిన, అమ్మ నా పిల్లాన్ని తిట్టించుకొని డబ్బులు సంపాదించే వాళ్ళని ఇప్పుడే చూస్తున్నా. ట్రెండింగ్ అది. ఎట్లా తిడుతున్నాడు, గలీజ్గా నీ అక్క, నీ అమ్మ, నీ ఆలి అంటాడు. తప్పు కదా అది. అది సో ఫైనల్గా మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి? ఫైనల్గా చెప్పాల్సింది ఏం లేదు. ఆల్రెడీ సోషల్ మీడియా మొత్తం ఖరాబ్ అయిపోయింది. నువ్వు మంచి చేయి ఎవరు చూడరు, ఓన్లీ కాంట్రవర్సీకే వాల్యూ ఎక్కువ ఉంది. నువ్వు మంచి పాటలు ఇదివరకు వాళ్ళిద్దరికి ఏం చెప్పాలనుకుంటున్నా ఒకటే సన్నీ యాదవ్ అండ్ అన్వేషణ గారు ఒకటే, మీరు చేస్తున్నారు మంచిగానే ఉంది. మన ఇండియా నుంచి బయట దేశాలు తిరుగుతున్నారంటే చాలా గొప్ప పేరు. మీరు ఏం చేసినా ఒక మంచి సపోర్ట్ చేయండి, ఒక హెల్పింగ్ చేయండి. మన ఇండియా వాళ్ళు చాలామంది అక్కడ పోయి మంచిగా తినేవాళ్ళు ఉన్నారు, అడుక్కునే వాళ్ళు ఉన్నారు, చాలా ఘోరంగా బతికే వాళ్ళు ఉన్నారు, బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళని పోయి డైరెక్ట్ వాళ్ళకి చెప్పండి, ఇగో మేము ఇండియా నుంచి వచ్చినాం, ఇక్కడ ఉంటున్నాం, ఇగో వీళ్ళు ఇండియా నుంచి వచ్చారు, వీళ్ళకి ఈ పని చేస్తున్నారని ఒక మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ కానీ, లేకపోతే ఒక లాగ్స్ కానీ, లేకపోతే ఒక మంచి మంచి కంటెంట్స్ చేయండి. కానీ కుక్క నక్కని దన్నింది, నక్క కుక్కని దన్నింది, కుక్కకి 2 కాళ్ళు ఉన్నాయి, గలీజ్, ఇది మాత్రం బాగలే. నీ స్థాయిలో నువ్వు చెయ్యి, నీ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి. నువ్వేదో ఇప్పుడు చెప్తున్నారన్నా, నేను చేసేది మంచి చేస్తాను. అంటే మీరు చేసేది కత్తర్ బాబు తోటి, గుంటి నాగరాజు తోటి డ్యాన్స్లు వేయించినవా? అంటే కత్తర్ పాప మనిషి కదా ఆమె ఎలా మాట్లాడుతుంది? మరి మాట్లాడాలి, అలా మాట్లాడితే వాల్యూ ఉంది. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడతాను, నేను కత్తర్ బాబు లెక్క మాట్లాడలేను కదా. వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, ఇది పొట్టిగా ఉంది, ఇది పెద్దగా ఉంది. ఎవరు మనస్తత్వం వాళ్ళదే. ఇప్పుడు కొంతమంది గట్టి అరుస్తేనే, కొంతమంది గట్టి అరుస్తేనే చూస్తారు. అట్లా ఇప్పుడు గుంటి నాగరాజు అంటే ఆయన ఒక రైతు లెక్క వచ్చిండు, కత్తర్ పాప అంటే ఒక తిట్టి పెరిగింది. వీళ్ళిద్దరు ఎప్పుడు ట్రెండింగ్లో ఉండాలని చెప్పి వీళ్ళతో వీడియోలు చేసేది అట్లా. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.